నిజంగా బాధాకరం. అందరికీ పిల్లలు ఉంటారు. నిన్న నేను సబ్జైలుకి వెళ్తే ఆ పిల్లని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. చదువుకుని ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. పిల్ల అభివృద్ధి చెందితే తట్టుకోగలుగుతాడు, కానీ ఈ విధమైనటువంటి విషయాలు వస్తే తట్టుకోలేడు. అయితే నాతో సహా ఏ తండ్రి తట్టుకోలేడు. నాకు ఆ పిల్ల నాకు ఎందుకు అంత బాధ వచ్చిందంటే, నేను ఎలక్షన్ లో ఓడిపోతే వచ్చి నేను ఇలా చేయి పట్టుకుని కళ్ళంటి నీళ్ళు పెట్టుకునే అమ్మాయి ఆ రోజు అలా ఏడుస్తా వచ్చింది. అంటే అవి ఒక ఎమోషనల్ గా నేను కూడా చెప్తున్నాను, చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అందరికీ ఆడపిల్లలు ఉంటారు. ఏ తండ్రి కూడా వెళ్ళి అక్కడ ఏ తండ్రి కాదు, మేమందరం కూడా ఒప్పుకునేది కాదు. నువ్వేంటి ఒకవేళ జరిగింది అనుకోకుండా ఎమోషనల్ గా ఒకవేళ వాగ్వివాదం జరిగి ఉండొచ్చు, ఒకవేళ పెనుగులాట జరిగి ఉండొచ్చు. ఏ తండ్రిని కొట్టేస్తాను? ఎవరంటే పోలీస్ స్టేషన్ లో మీరు కొట్టడానికి? ఎవరిని కొట్టినా ప్రాథమిక హక్కులు లేవా? మేము కూడా చూస్తాం. నేను కూడా ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోకపోతే నేను చిన్నిని వాళ్ళ భార్యని రేపు వారంలో ఢిల్లీ తీసుకెళ్లి నేషనల్ ఎస్సీ కమిషన్ లో, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో చర్యలు తీసుకోకపోతే డెఫినెట్ గా కూడా పిటిషన్ ఫైల్ చేయిస్తానని కూడా చెప్తాను. ఎందుకంటే ఆడపిల్ల చదువుకునే పిల్ల, రేపొద్దున భవిష్యత్తు ఉంది, రేపొద్దున ఆ పెళ్లి అన్ని రకరకాలైన కారణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నీకు 307 నీ చట్టం నీ చేతిలో ఉందని రాసేస్తారా? అదేనంటే నోటీసులు ఇస్తారా? ఇవన్నీ ఎక్కడ చూడలేదు. కృష్ణా జిల్లాలో కొత్త సంస్కృతి చూస్తా ఉన్నాం. ఎల్లకాలం ఒకటే జరగదు. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా ఇవన్నీ కూడా కొంచెం మీరు కూడా చర్చించండి. ఏదైనా చట్ట పరిధి దాటే వరకు ఎవరైనా సరే, నేనైనా ఇంకొకరైనా చట్ట పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళకి ఎప్పటికైనా ఆ శిక్ష పడుతుంది. అది టైం దగ్గరలో ఉంది.